years of excellence. Sun International Institute of Tourism and Management. లాస్ట్లో మీరు ఎప్పుడు చూసారు, ఎప్పుడు మాట్లాడారు? స్వేచ్ఛ నాకు 26 నాడు మధ్యాహ్నం నాకు ఫోన్ చేసింది. నాన్న పూర్ణచంద్ర నేను విడిపోతున్నాము, నువ్వు వెంటనే వచ్చి మాట్లాడాలి నాన్న అని నాకు మధ్యాహ్నం ఫోన్ చేసింది. 26 నాడు మధ్యాహ్నం నేను మీటింగ్లో ఉండింటి. కొద్ది నిమిషాలు ఆగుబెట్ట, నేను మీటింగ్ అయిపోగానే నేను వచ్చేస్తాను అని అంటే మళ్ళీ ఫోన్ చేసి లేదు నాన్న నువ్వు వెంటనే రావాలా అనే వరకు నేను వెంటనే ఇంటికి పరిగెత్తి వరకు ఏంటంటే నాన్న నేను డ్యూటీకి పోవాలా, నువ్వు పూర్ణచంద్రతో మాట్లాడు అని అంటే వద్దు బేట నువ్వు ఉండాలా, నువ్వు లేకుండా నేను మాట్లాడను, నేను సింగిల్గా మాట్లాడా, ఉండు బేట నేను వచ్చేస్తున్నా ఉండు అని అంటే ఉన్న తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత నా కూతురుతో సపరేట్గా మాట్లాడాను. ఏంటమ్మా ఏముందంటే నాన్న గొడవలు అవుతున్నాయి బాగా, ఇక మేము కలిసి ఉండలేము, నేనైతే కలిసి ఉండలేను, నేను కరాఖండిగా చెప్తున్నా, నువ్వు ఆయనతో మాట్లాడేటప్పుడు మళ్ళీ కలిసి ఉండేటట్టు మాత్రం నువ్వు మాట్లాడద్దు నాన్న అని చెప్పేసింది. చెప్పగానే తర్వాత బయట వచ్చి ఆయన పూర్ణచంద్రరావు బయట ఉన్నాడు. బయటకు వచ్చేసి బయట కూర్చొని మాట్లాడుతున్నాము. ఇక మేము పూర్ణచంద్ర ఎంబడ ఆయన ఫ్రెండ్ ఉన్నాడు, ఆయన పేరు నాకు తెలియదు. బయట కూర్చొని మాట్లాడేటప్పుడు మా కూతురు కూడా వచ్చి బయట కూర్చున్నది. ఇక వాడు నాతో మాట్లాడుతూనే ఏంటంటే వాడు మేము 5 సంవత్సరాల నుండి కలిసి జీవిస్తున్నాము, నేను 3 సంవత్సరాలు ఆమె వెంటబడి నేను ఏంటంటే ఆమెను కలిసి జీవించడానికి ఒప్పించుకొని మేమిద్దరం కలిసి ఉంటున్నాము అని చెప్పిండు. 4 సంవత్సరాల నుండి సపరేట్ రూమ్ తీసుకొని ఉంటున్నారు. వాళ్ళిద్దరు కలిసే ఉంటున్నారు. అయితే వాళ్ళు ఏంటంటే ఈమెతోని కలిసి ఉండడము వాళ్ళ ఫ్యామిలీ తెలవగానే ఫ్యామిలీలో చాలా గొడవలు జరుగుతున్నాయి. ఆమె కూడా భార్య ఊరుకుంటలేదు, ఏ భార్య ఊరుకోదు. ఆమె ఏడవడం చేయడం, ఆమె కూడా నేను సూసైడ్ చేసుకుంటాను అనడము అవన్నీ జరుగుతున్నాయట అక్కడ. తర్వాత వాళ్ళ భార్య ఇక్కడ బంధువులు వచ్చి కూడా వీళ్ళు కొట్టిండ్రు అని వాడు మొన్న ఆయన చెప్పిండు నాకు. వాళ్ళు నన్ను బాగా కొట్టిండ్రు, నన్ను టార్చర్ పెడుతున్నారు. నేను బంధువులతో వాళ్ళతో కూడా నేను ఏది వాళ్ళు అడిగే వాటికి నేను చెప్పలేకపోతున్నా, నాకు చాలా కష్టమవుతున్నది. అయినా కూడా నేను కలిసి ఉన్నప్పటికీ కూడా ఏంటంటే మళ్ళీ మా ఇద్దరి మధ్యలో గొడవలు అవుతూ ఉన్నాయి. ఇక మేము ఇప్పుడు ఉండలేము అని అనేసి వాడు చెప్పిండు. వాడు చెప్పుతూనే వాడు అట్లా చెప్పి తర్వాత ఇక నేను వాడిని అన్న మందలించిన, నువ్వు డబ్బు చూసుకొని మదమెక్కిన వాళ్ళు లెక్క వ్యవహరిస్తున్నాం, నీకంటే డబ్బు ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారా, నీ డబ్బు అందరికి వేరే వాళ్ళ లెక్కలోకి తీసుకుంటే లెక్కలోకి రాదురా, నువ్వు డబ్బు మదం ఉందని ఎంతమంది జీవితాలను నాశనం చేస్తావురా, ఎంతమంది అమ్మాయిలను నాశనం చేస్తావురా, నీ చరిత్ర అంతా తెలుసురా నాకు. కానీ నేను మాట్లాడుతున్నట్టు నా కూతురు వద్దన్నది, నువ్వు మాట్లాడుతుంటే నాన్న నేను చనిపోతాను అని అనుకుంటే నేను ఆగినాము. మన స్వేచ్ఛకి 2 మ్యారేజెస్. అవును, ఫస్ట్ ఒక మ్యారేజ్ అయింది, అది మేము సీడీలు క్యాసెట్లు తెలంగాణ తర్వాత విప్లవి తయారు చేసేవాళ్ళము. అక్కడ మాధవనగర్ అంటేనేమో అక్కడ స్టూడియో ఓనర్ కొడుకు ఆపరేటరు. ఇక్కడ వీళ్ళు పోయినప్పుడు ఆయన ఇంటర్మీడియట్ చదివి ఉండి ఈమె డిగ్రీ చేస్తుంది, అప్పటికి సెకండ్ ఇయర్లో ఏమో ఉన్నది. ఆయన ఇష్టపడితే మేము చెప్పినాము, బిడ్డ నీకు తగడు, నువ్వు జర్నలిజం చేస్తున్నావు, నువ్వు పబ్లిక్లోకి పోయేటోడు, ఆయన ఉదయం నుండి సాయంత్రం దాకా స్టూడియోలో ఉంటాడు, అట్లా ఉండేటానికి కుదరదమ్మా, నువ్వు ఒకవేళ చేసుకుంటావా నువ్వు పీజీ కంప్లీట్ అయినాక నీ కాలమే నువ్వు నిలబడ్డ తర్వాత చేసుకోవాలి బిడ్డ, ఇప్పుడు తగదు అని చెప్పితే వినకుండా ఇంటికి వెళ్ళి పారిపోయి అని చేసుకున్న తర్వాత ఒక 15-20 రోజులు వెతికి ఇక నేనైతే అడ్డం పడిపోయినాను. ఇక తర్వాత అడ్రస్ తెలిస్తే నేనే రప్పించేసాను. వాళ్ళు సపరేట్గా రూమ్ తీసుకొని ఉండరు. మళ్ళీ వాళ్ళ పిల్లల తండ్రి ఇక నేను చంపేస్తానని మాట్లాడిండంట. అయితే అక్కడ స్టూడియోలో ఆపరేటర్ వాడు లేకుండా స్టూడియో నడవదు, స్టూడియో మూతపడితే మళ్ళీ తండ్రి వాడు నా ఇంటికి రావద్దు కానీ స్టూడియోకి వస్తే నేను వాడికి జీతం ఇస్తా అని అంటే మరి పోవన్నా మామయ్య అని అంటే పో అని చెప్పినాం. ఎందుకంటే రిలేషన్ అవుతుంది పెరుగుతుంది, పో అని అంటే అట్లా కొంతకాలం పోయిండు. వాడు స్టూడియోకి పోతుండే, మా కూతురు ఏమో ఇది కాలేజీకి పోతుండే. అట్లా కొన్ని రోజులు గడిచిన తర్వాత వాడే మొదలు పెట్టిండంటే ఇక నువ్వు పంజాబ్ డ్రెస్సులు వేసుకోవద్దు, నువ్వు బయట తిరగద్దు, నువ్వు ఇంట్లోనే ఉండాలా, నేను సంపాదిస్తున్నా కదా
అని చెప్పేసి వాడు ఈ విధంగా వేధింపులు మొదలుపెట్టిండు. అట్లా వేధింపులు పెట్టే వరకు ఇద్దరి మధ్య మనస్పర్ధలు వచ్చినాయి. ఆమె ఏంటంటే చాలా టార్చర్ అయింది వాడి వేధింపులకు. ఏం చేస్తాడో రాత్రి కూడా భయపడుతూ కాలం గడిపింది. మాతో చెప్పలేదు, ఎందుకంటే ఎదిరించిపోయింది కదా, ఏం చెప్పుకోవాలనేది మాతో చెప్పలేదు. కొన్ని రోజులకు వాడేందంటే మామయ్య మీ బిడ్డ నాతో చక్కగా ఉండలేదు అని చెప్పితే అప్పుడు ఏం జరిగిందంటే ఆమె అనుభవించిన నరకం అంతా కూడా చెప్పేసింది. చెప్పడంతో ఇక ఉండే లాభం లేదు, విడాకులు తీసుకుంటానంటూ తీసేసుకొని విడాకులు చట్టబద్ధంగా విడాకులు తీసుకున్నాం. అయిన తర్వాత మళ్ళా ఇది వనితా ఛానల్లో పనిచేసింది. అదే ఛానల్లో క్రాంతి కిరణ్ అంటే ఆయన అందులోనే పనిచేసాడు. అక్కడ వాళ్ళిద్దరికి మళ్ళీ ఇష్టపడేది ఏంటంటే మళ్ళీ మేము మీ అమ్మ నాయనలు అడుగుతాము అని చెప్పేసి వాళ్ళ అమ్మ నాయనలు అడుగుతాం. వాళ్ళు కూడా ఒప్పుకున్నారు. వాళ్ళది మహబూబాబాద్. ఒప్పుకున్న తర్వాత సింపుల్గా మహబూబాబాద్లోనే మ్యారేజ్ అయింది. మ్యారేజ్ అయిన తర్వాత సపరేట్గా రూమ్ తీసుకొని ఉన్నారు. ఓ పాప పుట్టింది. పాప పుట్టిన తర్వాత ఇక మళ్ళీ వాళ్ళకు చిన్న గొడవలు. ఇక ఆయన కొంచెం షార్ట్ టెంపర్ మనిషి. ఒకసారి 2 సార్లు కొడితే చెవులకెళ్ళి రక్తం వచ్చింది. తను ఆడుకున్నాడు. వాడి మూలంగానే మా కూతురు చచ్చింది. వాడిని ఖచ్చితంగా ఏంటంటే ఇది ఇన్వెస్టిగేషన్ చేసి చట్టబద్ధంగా శిక్షించాలనే డిమాండ్తోనే మేము. స్వేచ్ఛ ఫోన్లో ఏముండొచ్చు సార్? ఫోన్లో ఏమో వాడితో కలిసి తిరిగినాయి. జస్ట్ ఒక 5 days బిఫోరే వాళ్ళు టూర్కి వెళ్ళి వచ్చిండ్రు. వాడు ఖానాపూర్లో విల్లా కడుతున్నాడంట. ఆ విల్లాలో చెట్లు కొరకు నాటడానికి కొరకు మా కూతురు వాడు తర్వాత వాడి ఫ్రెండ్స్ ఇద్దరు కలిసి 4 పోయి 4 రోజులు పోయి మొక్కలన్నీ ఏదో పరిచయం చేసుకొని వచ్చిండ్రు. వచ్చిన 2 రోజులకే ఇది జరిగింది అన్నట్టు. అట్లా దానికి ఏమనుకున్నామో అలా ఆమె అక్కడికి ఫోటోలు పెట్టింది. వచ్చిన తర్వాత కూడా ఏంటంటే నేను హ్యాపీగానే ఉన్నా అని చెప్పేసి చెప్పినట్టు మరి మా భార్యతో చెప్పిందో ఎవరితో అట్లా కూడా చెప్పింది అన్నట్టు. అట్లా అది ఇది జరిగింది అట్లా. ఇక ఇప్పుడు పూర్ణచందర్ ఏడున్నాడో చెప్పిరా పోలీసు? పూర్ణచందర్ కొరకు వాళ్ళు పోలీసులు అడిగాము. రాత్రే మేము ఇంటికి వెళ్ళాము. ఇంటికి వెళ్తే ఇంటికి మొత్తం తాళం వేసి వెళ్ళిపోయారు. వాడు ఇప్పుడు ఎక్కడ ఉండో తెలియదు. ఖచ్చితంగా వెతికి పట్టుకుంటాము అని ఉదయం మాకు చెప్పారు. వాళ్ళు ఎక్కడ ఉంటారు సార్ పూర్ణచందర్? వాడు ఎక్కడికి వెళ్ళి ఇప్పుడు తల దాచుకున్నాడో తెలియదు. వాడు ఉండడం ఎక్కడ ఉంటాడు? వాడు ఉండడం ఇక్కడ ఉప్పల్లో ఉంటాడు. ఉప్పల్లో సొంత ఇల్లు ఉన్నది. భార్య, పిల్లలు, తల్లి ఇక్కడ ఉప్పల్లోనే ఉంటారంటారు. తండ్రి వేరే దగ్గరే ఉద్యోగం చేస్తాడు. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతుంది. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు